Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో చాలా రోజుల తర్వాత సమంత గారు మెయిన్ లీడ్ గా థియేటర్స్ లోకి అయితే వచ్చేసారు. సో అప్పట్లో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఫీల్ గుడ్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ నందిని రెడ్డి గారు సమంత కాంబినేషన్ అనగానే అందరిలోనూ ఒక నమ్మకం, ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా? సమంత మళ్ళీ థియేటర్స్ లో తన మ్యాజిక్ ని రిపీట్ చేసిందా? సో ఈ రోజు ఈ వీడియోలో రివ్యూని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సో ఈ కథ 1990ల బ్యాక్ డ్రాప్ లో అయితే నడుస్తూ ఉంటుంది. సో అంటే అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్లు వాడే కాలం అన్నమాట. సో కథ విషయానికి వస్తే హీరో తన ఇంట్లో వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా హీరోయిన్ సమంతను అయితే పెళ్లి చేసుకుంటాడు. సో పెళ్లి అయ్యాక కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉండి ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం బల్లవరం అనే ఒక ఊర్లో తన సొంత ఇంటికి అయితే భార్యను తీసుకుని వస్తాడు. అసలు హీరో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో వీళ్ళ ఇంటికి వచ్చాక ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందనేదే 'మా ఇంటి బంగారం' సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ సినిమా ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. సో ఫస్ట్ 1 అవర్ సినిమా అయితే చాలా బాగుంది. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి క్లీన్ ఫ్యామిలీ డ్రామా తీయొచ్చా అనిపించేలాగా నందిని రెడ్డి గారు అయితే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇక మంచి ఫ్యామిలీ ఫన్ ఎలిమెంట్స్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా కథ కూడా చాలా స్పీడ్ గా సాగిపోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫస్ట్ హాఫ్ కి ఫుల్ గా కనెక్ట్ అయిపోతారు. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఇది మన రజనీకాంత్ భాషా సినిమా స్టైల్ కి ఒక ఫీమేల్ వర్షన్ లాంటి స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. ఆ తరహా ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ లో భలే వర్కౌట్ అయ్యాయి. ఇక ట్రైలర్ లో చూపించిన దానికంటే సినిమాలో చాలా సీన్స్ లో మంచి హై ఇచ్చే ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ లో కథని ఒక రేంజ్ లో పరిగెత్తించిన డైరెక్టర్ సో ఇంటర్వెల్ కి ముందు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేయడంతోనే గ్రాఫ్ మెల్లగా పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీలో ఏదో పెద్ద ట్విస్ట్ ఉంటుంది అనుకునేలాగా అనిపిస్తది. కానీ ఫ్లాష్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అక్కడ అలాంటిది ఏమీ లేదు. చాలా రొటీన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చిన్న గోడలు పెద్ద గోడలు అంటూ ఒక మంచి ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ పెట్టిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ మ్యాజిక్ ని మిస్ చేసేసారు. ఇక విలన్ హీరోయిన్ తో ఆడుకోవడం ఆ డ్రామా అంతా చాలా నార్మల్ గా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తది. పైగా విలన్ క్యారెక్టర్ కి కొన్ని చోట్ల డబ్బింగ్ లిప్సింగ్ కూడా అసలు కుదరలేదు. అది కాస్త స్క్రీన్ మీద కొంచెం అడ్డంకిగా అనిపిస్తది. ఇక సెకండ్ హాఫ్ లో ఒక వైరల్ సాంగ్, ఒక సస్పెన్స్ బస్సు సీను, అలాగే క్లైమాక్స్ తప్ప సో మిగతా డ్రామా అంతా చాలా డల్ గా నార్మల్ గా నడుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే సమంత ఈస్ జస్ట్ బ్రిలియంట్. సమంత గారి స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆమె మెయింటెనెన్స్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇక 30స్‌లో ఉన్నారంటే ఎవరు నమ్మరు. జస్ట్ 20స్‌లో ఉన్న కాలేజ్ అమ్మాయిలాగా అంత ఫ్రెష్‌గా కనిపిస్తారు సినిమాలో. ఇక యాక్షన్ సీన్స్ ఇందుట్లో చాలా లిమిటెడ్‌గా ఉన్నప్పటికీ, ఆ సీన్స్‌లో సమంత ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్ థియేటర్‌లో ఫ్యాన్స్‌కైతే పూనకాలు తెప్పిస్తాయి. ఇక ముఖ్యంగా ఆమె క్యారెక్టర్‌తో చెప్పించిన ఫీమేల్ ఓరియెంటెడ్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా మీనింగ్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక సమంతతో పాటు సినిమాలో ఉన్న మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బెటర్‌గా ఉన్నాయి. కేవలం పేరుకే కాకుండా ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికొస్తే టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో మ్యూజిక్ ముఖ్యంగా చెప్పాలి. సో మ్యూజిక్ ఫస్ట్ హాఫ్‌లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ప్రతి సీన్‌ని తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో భలే ఎలివేట్ చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో చాలా రిచ్‌గా ఉంది. 1990 నాటి విలేజ్ అట్మాస్ఫియర్‌ని స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'మా ఇంటి బంగారం' సినిమా ఒక అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. సినిమాలో కథ పాతదైనప్పటికీ ఫస్ట్ హాఫ్‌లో నందిని రెడ్డి గారి టేకింగు, సమంత గారి వన్ మ్యాన్ షో కోసం ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి థియేటర్స్‌లో అయితే చూసేయొచ్చు. సో ముఖ్యంగా ఈ సినిమా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సెంటిమెంట్ సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి ఇంకొక లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.